షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. తాండూరు హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతూ ఉన్నాయి. హత్య వెనుక వరకట్నం వేధింపులు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి. 3 రోజుల క్రితమే అనూషను పరమేష్ కొట్టాడు. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. పుట్టింటికి వెళ్తున్న అనూషపై మళ్లీ భర్త దాడి చేశాడు. కర్రతో తలపై కొట్టడంతో అనూష అక్కడికక్కడే మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన వరకట్న హత్య కేసులో విస్తుగొలిపే విషయాలు బయటకొస్తూ ఉన్నాయి. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ వీడియోలో భర్త పరమేష్ తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అనూషని అత్యంత పాశవికంగా చేతులతో కాళ్లతో కొట్టడమే కాకుండా మందపాటి కర్రతో తలపై కొట్టి చంపేశాడు. నిజానికి వీరి వివాహం తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాతే అనూషకు అత్తింటి వారి వేధింపులు మొదలయ్యాయి. వరకట్నం తీసుకురాలేదని తరచూ భర్త, అత్త, మామ వేధించారని కూడా తెలుస్తోంది. భర్త పరమేష్ సైతం అనూషను తీవ్రంగా కొట్టేవాడని అనూష బంధువులు కూడా చెప్తున్నారు. ఒకసారి మనం ఆ సీసీటీవీ విజువల్ కూడా చూడొచ్చు. స్టార్టింగ్ వాళ్ళిద్దరికీ కూడా ఒక చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అక్కడ ఆ అమ్మాయి కూడా అనూష కూర్చుండిపోయింది. వెనకాల నుంచి పరమేష్ ఒకసారి వచ్చి కూడా ఆమెతో డిస్కషన్ పెట్టినట్లుగా కూడా మనకు ఆ విజువల్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఈ విధంగానే వాళ్ళు 1-2 సార్లు మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఒక్కొక్కసారి అక్కడ ఏం జరిగిందో కూడా మనకు అర్థం కాని సిచ్యువేషన్ కూడా నెలకొంటూ ఉంటుంది. ఒకసారి ముందుకెళ్తున్నాడు పరమేష్, తర్వాత తన దగ్గరికి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సడన్ గా వాళ్ళిద్దరు ఒకసారి కూర్చొని కూడా మాట్లాడుకున్నారు. ఇంతలో ఏమైందో తెలీదు. అక్కడ చిలికి గాలివానగా అక్కడ ఒక ప్రమాదమే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో అనూష చనిపోతుంది అని కూడా అనూష కూడా అనుకోను నిండదేమో. ఒక్కసారిగా తన కోపంతో కూడా ఒక్కసారిగా తనని ఆ కోపోద్రిక్తుడైన పరమేష్ ఒక్కసారిగా తనని బాగా పక్కనున్న ఒక కర్రతో తీసుకొని కొట్టడం జరిగింది. ఆ విజువల్ మీకు చూపించలేం కాబట్టి ప్రస్తుతం ఆ విజువల్ మేము మీకు పూర్తిగా చూపించలేం. బట్ ఆ విజువల్ చూస్తే చాలా దారుణంగా ఉంది. అనూషను ఒక్కసారిగా కూడా 4 సార్లు ఆ దొడ్డు కర్రతో అయితే కొట్టిన వెంటనే కూడా 4వ దెబ్బకి తీవ్ర రక్తస్రావంతో ఉన్న స్పాట్లోనే ఎక్కడైతే కూర్చుందో అదే అరుగు మీద మనం విజువల్లో చూస్తున్నాం. ఆ అరుగు మీదే 4 దెబ్బలు కొట్టగా అక్కడికక్కడే చనిపోయింది. వెనకాల నుంచి ఒక 2 లేడీస్ వచ్చి లాగే ప్రయత్నం చేస్తున్నా కూడా అక్కడ ఆ పరమేష్ తనని వదలని సిచ్యువేషన్ అయితే మనకి కనిపించింది. ఈ నేపథ్యంలోనే 4వ దెబ్బకి స్పాట్గా అయితే అక్కడ అనూష చనిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. దీని అంతటికీ కారణం కూడా గత ముందు నుంచి కూడా ఒక 2-3 నెలల నుంచి కూడా వీళ్ళ మధ్యలో గొడవలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అత్తమామ వేధించినట్లుగా కూడా తెలుస్తుంది. దీని అంతటికీ కూడా వరకట్న వేధింపులుగా తెలుస్తోంది. అందులో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 8 నెలలు అయింది. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకొని అనుకోకుండా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరికి గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇందులో భర్త ఒకడే కాదు, అత్తమామ కూడా కట్నం తీసుకురావాలని కూడా వేధించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అంతకుముందు కూడా ఒకసారి అనూష హాస్పిటల్లో ఆ దెబ్బలు తాళలేక ఇంతకు ముందు గొడవలో కూడా జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. మళ్ళీ వెంటనే ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా సదా మామూలుగా మళ్ళీ రిపీటెడ్ గా ఇద్దరికి గొడవలు. అనుకోకుండా ఈ రోజు అనూష మృత్యువాత పడింది పరమేష్ చేతిలో. ఇప్పుడు బయటపడ్డ సీసీటీవీ ఫుటేజ్ చూసాక అసలు అనూషను పరమేష్ ఎంత దారుణంగా కొట్టాడు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. 3 రోజుల క్రితం భర్త పరమేష్ దాడి చేయడంతో అనూషకు ఇదివరకు నేను చెప్పినట్టు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో తల్లి సోదరుడు తీసుకెళ్లి ఆమెకు చికిత్స కూడా చేయించడం జరిగింది. తిరిగి గురువారం అంటే మొన్న అనూష తన సోదరుడితో కలిసి పుట్టింటికి వెళ్తూ ఉండగా పరమేష్ వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు. అనూషపై పరమేష్ మరోసారి ఇంటి ముందే కర్రతో దారుణంగా, ఎంత దారుణంగా అంటే ఏదో ఒక బొమ్మని ఇసిరి పడేసినట్టు లేకపోతే బొమ్మని కొట్టినట్టుగా కూడా ఎంత దారుణంగా కొట్టాడంటే ఇక్కడైతే ఆ విజువల్ మీకు క్లియర్ గా చూపించలేము. ఆ దెబ్బలు తాళలేక 4 దెబ్బలకి అనూష అక్కడికక్కడే పాపం కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఆమె అక్కడికక్కడే పడిపోయిన సిచ్యువేషన్. ఇంకా వెనుదిరిగి కూడా చూడని పరిస్థితి. ఆపు, నన్ను కొట్టకు అనే ఇది కూడా ఆ ఛాన్స్ కూడా అక్కడ పాప అనూషకి లేకుండా పోయింది. ఎమ్మటెమ్మటే ఒక 4 దెబ్బలు వేసే వరకు అనూష అక్కడికే కుప్పకూలిపోయి చచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం ఆమెను స్థానికులు తాండూరు పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు. అయితే అనూష మృతి చెందిందన్న వార్త విని పరమేష్ అక్కడి నుంచి పరారైనట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కూడా దర్యాప్తు ప్రారంభించారు.